కాకినాడ టు లదాఖ్ రైల్లో ఇది డే 10. నిన్న నేను వచ్చినప్పటి నుంచి వర్షం మాత్రం అలా కురుస్తూనే ఉంది. గ్యాప్ లేకుండా బయటకు వెళ్దామంటే అస్సలు ఆగట్లేదు. హాయ్ గైస్, ప్రెసెంట్ మనమైతే మనాలిలో ఉన్నాము. నిన్న ఇక్కడికైతే రీచ్ అయిపోయాము. ఇక్కడికి వచ్చి ఒక రూమ్ అయితే తీసేసుకున్నా. ఇంక నిన్న రూమ్ తీసుకున్నప్పటి నుంచి వర్షం అయితే అసలు తగ్గట్లేదు. బయటకు వెళ్దామంటే చలి ఇరిగేసేస్తుంది భయ్యా. స్వెటర్ మంటారా? షట్టర్లు ఇక్కడ పని చేయట్లేదురా. వెళ్దామంటే టెంపరేచర్ వచ్చేసి మైనస్ లో ఉంది. ఇంకా ఆ మైనస్ టెంపరేచర్ లో మనం వర్షంలో తడిచి వెళ్ళామంటే ఇంకా అంతే సంగతి. ఇంకా అలా రూమ్ లో చిరాకు వచ్చేసి నాకు ఏం చేయాలో అర్థం కాక మనమైతే హెల్మెట్ కి మౌంట్ అయితే రెడీ చేసాము మొబైల్ పెట్టడానికి. గోప్రో అయితే సెట్ అవ్వట్లేదని ఇంకా అలా ఫుడ్ రెడీ చేసుకుని ఫుడ్ తినేసి శుభ్రంగా పడుకున్నా. ఇంకా అలా లేచేసి బయటకు వెళ్ళి వెదర్ ఎలా ఉందా అని చెప్పి చూస్తే వెదర్ అయితే కంట్రోల్లోకి వచ్చింది. వర్షం మాత్రం పడట్లేదు కానీ మబ్బు మాత్రం అలానే ఉంది. ఇంకా అలా నా రూమ్ పక్కన ఏవో చెట్లు ఉన్నాయి. ఏంటా అని చెప్పేసి అలా చూద్దామని చెప్పేసి వచ్చాను. ఇంకేంటి మొత్తం అన్ని యాపిల్ ట్రీసే. మనం నార్మల్ గా జామ చెట్టు జాంకీలు కనబడతానే వదలము, అలాంటిది ఇక్కడేమో యాపిల్స్ కనబడుతున్నాయి మొత్తం చెట్టుని. మనమైతే వదులుతామా, ఇంకా కోసేద్దామని చెప్పేసి వెళ్ళిపోయాను. చాలా యాపిల్స్ మొత్తం అన్ని ముగ్గిపోయి చెట్టు నుంచి పడిపోతున్నాయి కానీ ఎవరు అయితే తీయట్లేదు. పోనీలే మనమన్నా కోసుకుందామంటేనేమో అవేమో హైట్ లో ఉన్నాయి, కిందేమో చిన్నవి ఉన్నాయి కాయలు. పోనీలే ఏదోటి అని చెప్పేసి కోసేసాను. ఇంక ఇక్కడ నుంచి 2 యాపిల్స్ అయితే తీసుకుని ఇంక మన రూమ్ కి అయితే వెళ్ళిపోతున్నాను. ఇంకెక్కువసేపు ఉంటే ఎవరైనా చూస్తే ఇలా చెట్టు నుంచి కోసుకుని తినడానికైతే నాకైతే భలే ఎక్సైటింగ్ అనిపించింది. ఇంకా రూమ్ కి వచ్చి టేస్ట్ చేస్తే మాత్రం నిజంగా చాలా స్వీట్ గా ఉన్న యాపిల్స్ అయితే. ఇంక మనమైతే బయటకు వచ్చేసాము. ఆ రూమ్ అయితే చెక్అౌట్ చేసేయాలి. 2 days అయిపోయింది. వేరే రూమ్ అయితే వెతుక్కోవడానికి అని చెప్పేసి వచ్చేసాను బయటికి. ఇక్కడ రోడ్స్ మాత్రం చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి. మొన్న వచ్చిన ఫ్లడ్స్ కి అయితే మొత్తం రోడ్స్ అన్ని పోయాయి. ఇంకా మన పేజ్ ని ఎవరైనా ఫాలో చేయకుండా చూస్తున్నట్లయితే ఇప్పుడే మన పేజ్ ని ఫాలో చేసేయండి.